హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందా లేదా? డిసెంబర్లో వస్తుందా లేదంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో వస్తుందా? అసలు 2024లో పుష్ప సినిమా మనం చూస్తామా చూడమన్నది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో నిన్నే చేయాలి, కానీ నిన్న నాకు టైం లేక చేయలేదు. ఇవాళైతే చేస్తున్నాను. పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ అయిందా లేదా అంటే 100కి 90% పుష్ప మూవీ పోస్ట్ పోన్ అయినట్టే. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒక 2 రోజుల క్రితం నాకైతే పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ అయిందంటే నేనైతే నమ్మలేదు. సో అల్లు అర్జున్ టీము, స్పెషల్ టీం వచ్చి వాళ్ళు కూడా పుష్ప టీము ఫారిన్ కంట్రీస్లో అయితే ఉన్నారు. సుకుమార్ డైరెక్టర్, తర్వాత అల్లు అర్జున్ కూడా ఫారిన్ కంట్రీస్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా పర్సనల్ పని పైన వాళ్ళైతే వెళ్ళారు అని వాళ్ళైతే చెప్పుకొచ్చారు. అయినా కానీ వాళ్ళు చెప్పే మాటలైతే నమ్మాలనిపించలేదు భయ్య నాకైతే. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ రిలీజ్ చేయడానికి అన్ని విధాల సంసిద్ధం అవుతున్నారు. అలాగే మంచు విష్ణు, ప్రభాస్ క్యామియో రోలు కన్నప్ప మూవీ డిసెంబర్లో రిలీజ్ చేయడానికి వాళ్ళు కూడా అన్ని విధాల సన్నాహాలు చేస్తున్నారు. మనకి ఇలా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక ఇంత జరిగా కూడా పుష్ప మూవీ డిసెంబర్ 6న వస్తుందా అంటే నాకైతే నమ్మకం లేనేలేదు. ఎందుకంటే అంత పెద్ద సినిమా, మంచి హైప్ ఉన్న సినిమా, నార్త్లో కూడా మంచి హైప్ అయితే, మంచి క్రేజ్ అయితే ఉంది. అంత పెద్ద సినిమా ఉండగా కూడా ఒక 2 స్టార్ హీరోస్ అని దగ్గరికి తీసుకొస్తారని అయితే అనుకోలేదు. అదే గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 ఒకటే మంత్లో అయితే 80% రిలీజ్ కావు. సో గేమ్ చేంజర్ అయితే డిసెంబర్కి రెడీ అవుతుందంటే పుష్ప 2 మూవీ అక్కడ నుంచి తప్పుకున్నట్టే. కన్నప్ప మూవీ కూడా వస్తుంది అదే టైంలో. సో పుష్ప మూవీ 100కి 90% రిలీజ్ అవ్వదు. ఇది మాత్రం పక్కా, ఎవ్వరు ఏమి అనుకున్నా. 2025 మార్చిలో రిలీజ్ అవ్వడానికి పుష్ప 2 మూవీ టీం వాళ్ళు సిద్ధమవుతున్నారు.